సమకాలీన రాజకీయాలపై నిష్పక్షపాతంగా తన అభిప్రాయాలు వెల్లడించే మాజీ ఐఏఎస్ అధికారి లోక్ సత్తా చీఫ్ జయప్రకాష్ నారాయణ మరోమారు సంచలన ఆలోపింపజేసే వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ఐఏఎస్లకు ఇటీవల గ్లామర్ను ఆపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచార పిచ్చి పతాక స్థాయికి చేరిందని, లేకపోతే మరణ ధృవీకరణ పత్రంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటో ఏమిటని ప్రశ్నించారు. పట్టాదారు పాసు పుస్తకాల్లోనూ చివరికి సర్వే రాళ్లపైన సీఎం ఫోటోలు వేస్తున్నారని, ఇంతకంటే దారుణం ఇంకెక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ కలిసి సమాజాన్ని దరిద్రంగా తయారు చేస్తున్నారని, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా అంత ప్రభావవంతంగా పనిచేయడం లేదన్నారు. కోర్టు ఇటీవల ఓ తీర్పు చెబుతూ ప్రజల సొమ్ముతో ప్రచారం చేసుకుంటున్నప్పుడు ఎక్కడా ఫోటోలు కానీ పేర్లు కానీ ఉండకూడదని చెప్పింది, కానీ ప్రధానమంత్రికి ప్రధాన న్యాయమూర్తికి మినహాయింపు ఇచ్చిందని గుర్తు చేశారు. వారిద్దరికీ మాత్రం మినహాయింపు ఎందుకని ప్రశ్నించారు. నైతిక విలువలు లేనప్పుడు, ఉల్లంఘనకు పాల్పడినప్పుడు నాయకుడి మాటకు విలువెక్కడ ఉంటుందని అన్నారు. ఈ తీర్పును అందరూ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అన్నారని, నిజానికి ల్యాండ్ మార్క్ కాదు, మరోటి కాదని కొట్టిపాడేశారు. ఆ జడ్జిమెంట్తో ఒరిగిందేమిటని నిలదీశారు. సమాజంలో జుగుప్సాకరమైన సంస్కృతి పెరిగిపోయిందని, లక్ష్యం కోసం పనిచేయడం కాకుండా ప్రతి దాంట్లో నేను అనే అహం పెరిగిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి దానిపై ప్రజల నుంచి వ్యతిరేకత రావాలని ఇప్పుడిప్పుడే కొంత కనిపిస్తుందని అన్నారు. కుటుంబ పాలనపై ఇటీవల కొంత వ్యతిరేకత కనిపించడం శుభ పరిణామమని జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు.